హాయ్ ఫ్రెండ్స్, హైలైట్స్ ఆఫ్ ఆటో స్కేలింగ్. ఈ స్కేలింగ్లో హారిజాంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్, హారిజాంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్, స్కేల్ అప్, స్కేల్ అవుట్, స్కేలింగ్ అప్, స్కేల్ అవుట్, వీటి గురించి ఉంటాయండి. ఆటో స్కేలింగ్, EC2 హ్యాస్ ఫ్యూచర్ ఆఫ్ ఆటో స్కేలింగ్. ద హోల్ EC2 కెన్ బి రీప్లేస్ విత్ అదర్ EC2 ఆర్ రీసోర్సెస్ అప్ ఆర్ డౌన్, ర్యామ్ ఆర్ CPU. బెనిఫిట్, పవరింగ్ యువర్ అప్లికేషన్స్. పవరింగ్ యువర్ అప్లికేషన్స్ అనేది మెయిన్ అడ్వాంటేజ్. బెనిఫిట్ ఏంటి ఆటో స్కేల్ వల్ల? పవరింగ్ యువర్ అప్లికేషన్స్. ఇఫ్ EC2 గోస్ డౌన్, అనదర్ EC2 అప్. ఒక EC2 డౌన్ అయితే కనుక అనదర్ EC2 అప్ అయిపోతుంది, మంచిదే. మినిమం ఇన్స్టాన్సెస్ 1, డిజైర్డ్ ఇన్స్టాన్సెస్ 2, మ్యాక్సిమం కెన్ బి 4 to 5 EC2 ఇన్స్టాన్సెస్. minimum 1 instance, desired 2, maximum can be 4 or 5 EC2 instances. Auto scaling group is a logical grouping of EC2 instances. Use application load balancer ALB when you use auto scaling. Use application load balancer when you use auto scaling. Note, if you don't specify the desired number of Amazon EC2 instances in ASG, the desired capacity is default minimum capacity. This is 1. Reduce expense or cost optimization. Reduce cost optimization. Reduce expenses or cost optimization. Well architecture framework, WAF. Well architecture framework, 4 pillars: reliability, scalability, cost efficiency, performance. Reliability, scalability, cost efficiency, performance. ఈ విధంగా అండి బెనిఫిట్స్ ఆఫ్ EC2 ఆటో స్కేలింగ్. బెనిఫిట్స్ ఆఫ్ EC2 ఆటో స్కేలింగ్: ఇంప్రూవ్డ్ అప్లికేషన్ అవైలబిలిటీ. నెంబర్ 1, ఇంప్రూవ్డ్ అప్లికేషన్ అవైలబిలిటీ. కాస్ట్ ఆప్టిమైజేషన్, అంటే లో కాస్ట్తో అయిపోతుంది. సింప్లిఫైడ్ మేనేజ్మెంట్, ఫ్రీ ఫ్రమ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఫ్రీ ఫ్రమ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు, మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు, అంత ఆటోమేటిక్ అనమాట. బెనిఫిట్స్ ఆఫ్ EC2 ఆటో స్కేలింగ్, ఆ పేరులోనే ఉంది ఆటో స్కేలింగ్ అంటే నో మాన్యువల్ అని అర్థం. ఇంప్రూవ్డ్ అప్లికేషన్ అవైలబిలిటీ అదొకటి. కాస్ట్ ఆప్టిమైజేషన్, తక్కువ కాస్ట్తో అయిపోతుంది, అప్లికేషన్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. సింప్లిఫైడ్ మేనేజ్మెంట్ అంటే ఫ్రీ ఫ్రమ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. మాన్యువల్ ఇంటర్వెన్షనే ఉండదు, అంత ఆటోమేటిక్. అది స్కేలింగ్ అప్. అనదర్ నేమ్ ఈజ్ వెర్టికల్ స్కేలింగ్. ఇది వెరీ 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 ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆర్ ఎగ్జామ్ క్వశ్చన్ అండి. స్కేలింగ్ అప్, అనదర్ నేమ్ ఈజ్ వెర్టికల్ స్కేలింగ్. స్కేలింగ్ అప్ అన్న వెర్టికల్ స్కేలింగ్ అన్న ఒకటే, స్కేలింగ్ అప్ అన్న వెర్టికల్ స్కేలింగ్ అన్న ఒకటే, స్కేలింగ్ అప్ అన్న వెర్టికల్ స్కేలింగ్ అన్న ఒకటే. స్కేల్ అప్ బెనిఫిట్స్: ఫాస్టర్ యాడింగ్ రీసోర్సెస్, వెరీ ఫాస్ట్ యాడింగ్ రీసోర్సెస్. అలాగే డ్రాబ్యాక్స్ ఆఫ్ స్కేల్ అప్. డ్రాబ్యాక్స్ ఏంటి? హై కాస్ట్, లిమిటెడ్ స్కేలబిలిటీ, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. హై కాస్ట్ ఎందుకు? వై హై కాస్ట్? గెస్ట్ చేయండి. యాడింగ్ రీసోర్సెస్ యాడ్ అయ్యే కొద్దీ కాస్ట్ పెరిగిపోతుంది, సింపుల్. ఓకే. స్కేల్ అవుట్. ద అనదర్ నేమ్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ స్కేలింగ్. స్కేల్ అవుట్, హారిజాంటల్ స్కేలింగ్. స్కేల్ అవుట్, అనదర్ నేమ్ హారిజాంటల్ స్కేలింగ్. స్కేల్ అవుట్, అదర్ నేమ్ హారిజాంటల్ స్కేలింగ్. స్కేలింగ్ అవుట్, అనదర్ నేమ్ హారిజాంటల్ స్కేలింగ్. అలా గుర్తుపెట్టుకోవడమే, బై హార్ట్ చేసి పడేయండి. EC2 ఆటో స్కేలింగ్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ హారిజాంటల్ స్కేలింగ్ by automatically adding or removing instances based on policies. EC2 auto scaling primarily focuses on horizontal scaling by automatically adding or removing instances based on policies. Very very important ఏంటంటే scaling up, increasing the power of a single instance. Other name is vertical scaling. Scaling up అంటే increasing the power of a single instance. Other name is vertical scaling. Scaling out, adding more instances helps you decide the best approach for your specific needs. ఇక్కడ 2 points: S3 VPC ఎండ్ పాయింట్, క్రాస్ ఆరిజిన్ CORS. అసలు S3 VPC ఎండ్ పాయింట్ అంటే ఏమిటి? CORS క్రాస్ ఆరిజిన్ అంటే ఏమిటి? వెరీ సింపుల్ బాస్. ఇఫ్ S3 అండ్ VPC ఆర్ ఇన్ సేమ్ రీజియన్, S3 VPC సేమ్ రీజియన్లో ఉంటే S3 VPC ఎండ్ పాయింట్ అంటారు. క్రాస్ ఆరిజిన్ అంటే ఆపోజిట్. ఇఫ్ S3 అండ్ VPC ఆర్ నాట్ ఇన్ ది సేమ్ రీజియన్ ఈజ్ కాల్డ్ CORS. దట్ ఈస్ కాల్డ్ క్రాస్ ఆరిజిన్. డిఫరెంట్ రీజియన్స్లో ఎగ్జిస్ట్ అవ్వడం. S3 ఒక రీజియన్లో ఉంటే VPC అనదర్ రీజియన్లో ఉంటుంది. అంతేనండి, వెరీ సింపుల్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫార్వర్డ్ టు కన్సర్న్.